10th పేపర్ లీకేజీ ఏపీ అసెంబ్లీని కుదిపేసింది. ప్రశ్నాపత్రాల లీకేజీపై వాయిదా తీర్మానం ఇచ్చిన వైఎస్ఆర్సీపీ చర్చకు పట్టుబట్టింది. స్పీకర్ తిరస్కరించడంతో సభను స్తంభింపజేసింది. లీకేజీపై ఏపీ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇచ్చిన నివేదికను విపక్ష నేత వైఎస్ జగన్ సభలో బయటపెట్టారు. నారాయణ విద్యా సంస్థల్లో పేపర్ లీక్ అయిందని నివేదికలో తేలిందని, దీని ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రశ్నాపత్రం లీకేజీపై చర్చించాల్సిందేనని వైఎస్ఆర్సీపీ సభ్యులు డిమాండ్ చేయడం, అది తప్ప ఇంకేదైనా అన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరించడం కంటిన్యూ అయింది. పేపర్ లీకేజీ జరగలేదని చెబుతూనే నారాయణ సంస్థలకు ఏ సంబంధం లేదని చెప్పుకొచ్చారు మంత్రి నారాయణ. పైగా తాను మంత్రి అయినప్పటికీ పరీక్షకు ముందు రోజు నారాయణ స్కూల్ నిర్వాహకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తానని, సూచనలు చేస్తానని గొప్పగా చెప్పారు. మన నారాయణ ఇన్స్టిట్యూషన్స్ బై హార్డ్ వర్క్ ఆఫ్ స్టూడెంట్స్, బై హార్డ్ వర్క్ ఆఫ్ టీచర్స్, బట్ కోఆర్డినేషన్ ఆఫ్ పేరెంట్స్, వీళ్ళందరి వల్ల ఈరోజు మన ర్యాంకులు సాధిస్తున్నాం. అడ్డదారులు వద్దు. ఎక్కడ మాల్ ప్రాక్టీస్ జరిగినా నేనే కేసు పెడతాను. ఆ టీచర్ని కానీ ఆ నాన్ టీచింగ్ ఎంప్లాయీని కానీ. ఈరోజు మంత్రి అయినా నేను ఎగ్జామ్స్ జరిగే ముందు ఇక్కడ సర్టిఫికేట్ రాకూడదని టెలికాన్ఫరెన్స్ తీసుకొని అందరికీ చెప్పాను. అంత జాగ్రత్తలు తీసుకునే నారాయణ ఇన్స్టిట్యూషన్ అంటే ఇది కేవలం ఒక బుడజల్లటం. విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస్ ప్రశ్నాపత్రం బయటకు వచ్చిన మాట వాస్తవమేనన్నారు. విషయం తెలియగానే విచారణకు ఆదేశించామని, నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇది నెల్లూరులో ఒక ఎగ్జామినేషన్ సెంటర్లో ఎగ్జామినేషన్ జరుగుతుండగా ఒక అటెండర్, ఎవరైతే వాటర్ అది అందించే అటెండర్ ఉన్నాడో ఆ అటెండర్ సెల్ ఫోన్లో క్వశ్చన్ పేపర్ తీసాడని చెప్పి ఒక ఇది బయటకు వచ్చింది. దాని మీద వెంటనే గవర్నమెంట్ రెస్పాండ్ అయింది. మా సెక్రటరీ గారితో చెప్పి కమిషనర్ని ఎక్కడైతే లీక్ అయిందని వచ్చిందో దాని మీద వెంటనే ఎంక్వైరీ చేయమని చెప్పి అక్కడ పంపించడం జరిగింది. ఒకవేళ దాంట్లో ఎవరైనా ఇన్వాల్వ్ అయినట్టుగా కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు కానీ లేకపోతే ఇంకొకరు కానీ ఇన్వాల్వ్ అయితే వాళ్ళు ఏ స్థాయి వ్యక్తులైనా సరే వాళ్ళ మీద ఇనిషియేషన్స్ చర్యలకి చెప్పడం జరిగింది. ఈరోజు 10వ తరగతి ప్రశ్నాపత్రం లీకేజీపై విపక్ష నేత వైఎస్ జగన్ మాట్లాడేందుకు ప్రయత్నించినప్పుడు స్పీకర్ కోడెల శివప్రసాదరావు మైక్ కట్ చేశారు. డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఆంధ్రప్రదేశ్ రాతపూర్వకంగా ఓ స్టేట్మెంట్ ఇచ్చిందని, 2 నిమిషాల్లో చదివి వినిపిస్తానని వైఎస్ జగన్ కోరినా స్పీకర్ అడ్డు తగిలి మైక్ కట్ చేశారు. అధ్యక్ష, ఇది డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఆంధ్రప్రదేశ్. You are going into the subject. అధ్యక్ష, ఇది రాతపూర్వకంగా your adjournment motion is డైలీ సిచ్యువేషన్ రిపోర్ట్ అని చెప్పి your adjournment రాతపూర్వకంగా రిపోర్ట్ ఇచ్చారు. అన్ని కూడా రాతపూర్వకంగా రిపోర్ట్ నేను ఎక్కువసేపు టైం తీసుకోను. 2 నిమిషాలు నేను చదివి వినిపిస్తా. వాళ్ళు ఏం రాసినారు? no question is no. 10వ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజ్ గురించి మాట్లాడుకుంటున్నాం. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన సమస్య ఇది. మనతో ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అట్లాగే విశ్లేషకులు శ్రీదేవి గారు, కాంగ్రెస్ నాయకులు రుద్రరాజు గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, భారతీయ జనతా విమర్శ నాయకులు గారు. శ్రీదేవి గారితో మాట్లాడారు. శ్రీదేవి గారు, ప్రశ్నాపత్రాల లీక్ అనేది చాలాసార్లు వింటూ ఉంటాం కామన్గా, కానీ ఇట్లాంటి సమయాల్లో ప్రశ్నాపత్రాలు లీక్ అయినప్పుడు ఎవరు బాధ్యులో తెలుసుకొని వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం అనేది సాధారణంగా జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మంత్రులు రాజీనామాలు చేసిన ఇవి కూడా ఉన్నాయి, దృష్టాంతాలు కూడా ఉన్నాయి మన రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఇట్లాంటిది ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న తీరు చూస్తున్నాం. ప్రధానంగా ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ప్రతిపక్షమైనా బయట నుంచి చూస్తున్న వాళ్ళైనా చేస్తున్న ఆరోపణ ఏమిటంటే, విద్యాశాఖకు మంత్రిగా ఉన్న వ్యక్తి విద్యా వ్యాపారంలో ఉన్నారు. రాష్ట్ర మంత్రిమండలిలో ప్రధానమైన మంత్రిగా ఉన్న ఒక ఆయన విద్యా వ్యాపారంలో ఉన్నారు. ఆ విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఆయన బంధువుగా ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరి కారణంగా ఇవాళ ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా లేదు అనే ఒక ఆరోపణ ప్రతిపక్షం నుంచి వస్తున్నది. ఒకటండి, ఎస్ఎస్సి పరీక్ష అనేది ప్రతి విద్యార్థి జీవితంలో అతి ముఖ్యమైనటువంటి దశ.
ప్రతి తల్లిదండ్రి కూడా బిడ్డ పుట్టిన వెంటనే ఏ స్కూల్లో చదువుతాడు, 10th క్లాస్లో ఎన్ని మార్కులు వస్తాయి, ఎందుకంటే ఆ 10th క్లాస్ అనేది విద్యార్థి భవిష్యత్తుకి ఒక దిశాని నిర్ణయిస్తుంది కాబట్టి, ఫౌండేషన్ కాబట్టి. అలాగే ఏ స్కూల్లో ఈ విద్యార్థిని చేర్పించాలని ఆలోచించినప్పుడు కూడా ఎంతమందికి 10/10 GPS వచ్చింది అనేది కూడా చూసుకోవడం అనేది జరుగుతుంది. సో ఏ విద్యా సంస్థలో అయితే అత్యధికంగా విద్యార్థులు చక్కటి పర్ఫార్మెన్స్ చూపిస్తారో అటువంటి విద్యా సంస్థలో తమ పిల్లల్ని చదివించాలని, ఆ తాహత్తు వాళ్ళకి లేకపోయినా తినకో పొట్టగొట్టుకోనో ఆ విద్యా సంస్థలో బిడ్డల్ని చేరిస్తే రేపు మంచి భవిష్యత్తు వాళ్ళ సొంతది అవుతుంది అని ఒక నిర్ణయానికి వస్తూ ఉంటారు. ఈ 1 నెల 2 నెలలు ఆగాక మనం అన్ని టీవీ ఛానళ్ళు చూసామంటే 1 1 2 2 3 3 4 4 అనే భయంకరమైన టీవీ ప్రకటన మనం చూస్తూనే ఉంటాం. ఈ ర్యాంకులన్నీ నిజమని నమ్మి ఇవన్నీ పిల్లలలో పెంచిన ప్రతిభ కారణంగా వాళ్ళకు వస్తున్నాయనే ఒక విశ్వాసంతో తండోపతండాలుగా ఆయా విద్యా సంస్థలకు వెళ్ళి బిడ్డల్ని చేర్చడం జరుగుతోంది. ఇది ఒక కోణం. దానికి 10th క్లాస్లో పేపర్ లీకేజ్ గురించి ఇంత రగడ చేయాలా, ఇంత క్వశ్చన్ చేయాలా, ఇంత వాదోపవాదాలు అవసరమా అనే ప్రశ్నకి డెఫినెట్గా అవసరమని ఒక ఉపాధ్యాయురాలుగా, ఒక ప్రిన్సిపల్గా, ఒక తల్లిగా నేను వాదిస్తానండి. ఎందుకంటే ఇది 6,50,000 మంది విద్యార్థుల భవిష్యత్తుకి ఒక దిశానిర్దేశం చేస్తుంది కాబట్టి. ఆ పేపర్ నారాయణ విద్యా సంస్థ నుంచి వచ్చిందా, ఇంకో విద్యా సంస్థ నుంచి వచ్చిందా, కారణం ఎవరు అనే సంగతిని పక్కన పెడితే యాజ్ ఎ పౌరురాలుగా, యాజ్ ఎ సిటిజన్గా నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇటువంటి ఆరోపణ వచ్చిన వెంటనే ఆయా సంబంధిత వర్గాలందరూ ఇమీడియట్గా యాక్షన్లోకి వచ్చి ఇమీడియట్గా దాన్ని ఎంత సత్వరంగా దాన్ని సాల్వ్ చేయగలిగితే అంత సత్వరంగా సాల్వ్ చేసి ప్రజలకి భరోసా కల్పించాల్సినటువంటి నైతిక బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. రాజకీయ పార్టీలకి అతీతంగా మనం ఆలోచిస్తే ప్రతి ఒక్క పౌరుడి పట్ల, ప్రతి ఒక్క విద్యార్థి పట్ల ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వం అందులో ఏ పార్టీ ఉన్నా వాళ్ళకి అది నైతిక బాధ్యత. విదిన్ నో టైం సాధ్యమైనంత అంత సత్వరంగా దే హ్యావ్ టు కమ్. చిన్న ఆరోపణ వస్తే కూడా సిబిఐ ఎంక్వైరీ అంటారు, ఇంకోటి. ఎందుకంటే ఆరోపణ రహితంగా ఉండడము పార్టీకి, పొలిటికల్గా వాళ్ళకి ఇంపార్టెంట్ అయితే బిడ్డల భవిష్యత్తు రాష్ట్ర ప్రజలందరికీ ఇంపార్టెంట్. రేపు పొద్దున ఈ విద్యా సంస్థలన్నీ చక్కని విద్యా సంస్థలని వాళ్ళ బిడ్డలకి ఏదో వాళ్ళ ఎక్కలేని అందలాలు వీళ్ళెక్కిస్తారని అక్కడ వెళ్ళి తీరా కాపీ మార్కులు అంటే ఏంటండి వాళ్ళ ఫ్యూచర్ రేపు పొద్దున ఎందుకు జరుగుతుంది? ఈరోజు హైదరాబాద్ అయితేనేంటి, ఆంధ్రప్రదేశ్ ఏంటి, మన తెలుగు విద్యార్థులు ఐఐటీల్లో అత్యధిక సంఖ్యలో కూడా వెళ్ళి అక్కడ కూడా చదవలేక వెనక్కి తిరగడం అయితేనేంటి, ఆత్మహత్యలు పాలవడం అయితే ఏంటి, వీటన్నిటినీ చూస్తే ఎక్కడో ఏదో జరుగుతుంది అనే ఒక బలీయమైనటువంటి అనుభవం అందరికీ కలుగుతుంది. ఇప్పుడు ఆరోపణ జరగక ముందే ఒక విద్యాశాఖ మంత్రి, ఇంకొక మంత్రి ఇద్దరు ఒకరితో ఒకళ్ళు రిలేటెడ్ ఉండడం ఒక కారణము. ఆయన విద్యాశాఖకి మంత్రిగా ఉండడం పట్ల నైతికంగా ఇంకా ప్రోయాక్టివ్గా ఉండి శ్రీనివాసరావు గారు ఒకళ్ళని మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ముందుకు వచ్చి ఒక పారదర్శకతతోటి అంతా చూపిస్తే ఈరోజు ఇంత రగడ జరగాల్సినటువంటి అవసరం లేదు, అంత అవసరం లేదు. అండ్ విద్య, వైద్యము, ఉపాధి ఇవి 3 ఈరోజు కూడు గూడు నీడ కంటే ఎక్కువ అయిపోయింది. ఈరోజు అందరికీ ఫుడ్ బేసిక్ నీడ్స్ అయిపోయినాయి. ఎడ్యుకేషన్ ఈజ్ అ బేసిక్ నీడ్ ఆఫ్ ఎవ్రీ స్టూడెంట్ ఇన్ ఎవ్రీ స్టేట్. కాబట్టి ఇంత గొడవ చెయ్యకముందే వాళ్ళు వాలంటరీగా ముందుకు వచ్చి చేసిండుంటే ఇది అవ్వదు. అలాగా ఒక ప్రతిపక్ష నేత దాన్ని పైకి తీసి అంత గట్టిగా చేసినప్పుడు సరే ఆ టైంలో ఆయనకి మాట్లాడే అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా తప్పకుండా ఈ పలానా టైంలో చర్చ తీసుకుందాము, మీరు ఆగండి, వీ విల్ స్టేట్ అని ఒక భరోసా కూడా కల్పించలేకపోయారు. ఏమవుతుందంటే అక్కడ పర్సనల్గా ఒకళ్ళ మీద ఒకళ్ళు స్కోర్ సెటిల్ చేసుకోవడం మోర్ ఇంపార్టెంట్ దెన్ విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు పడుతున్న టెన్షన్ కానీ. ఇంకొక కోణం దీనికి ఉందండి. 10th క్లాస్ విద్యా సంస్థల్లో ర్యాంకులు రావడం అనేది ఎంత పెద్ద బిజినెస్ అయిపోయింది ఈరోజు. ఎన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ జరుగుతుంది. ఒకానొక సందర్భంలో అదే సదరు మంత్రి గారు ఆయన మీద అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు ఎన్ని వేల కోట్లు ఆయన అడ్వాన్స్ ట్యాక్స్ కడతారో కూడా డిక్లేర్ చేశారు. హీ హాస్ డిక్లేర్డ్ హౌ మచ్ అడ్వాన్స్ ట్యాక్స్. అంటే ఇన్ వ్యూ ఆఫ్ అంత పెద్ద టర్న్ ఓవర్, అంత పెద్ద బిజినెస్, మొనోపలీ జరిగేటప్పుడు డెఫినెట్గా ఒక ట్రాన్స్పరెన్సీ అనేది వాళ్ళు మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. అది వాళ్ళ నైతిక బాధ్యత. అలా కాకుండా వేరే వాళ్ళు ప్రశ్నించినప్పుడు దాని గురించి పట్టుబట్టినప్పుడన్నా ముందుకు వచ్చి పూర్తి క్లారిటీ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఒక విద్యా సంస్థలో ఒక అటెండర్ మేనేజ్మెంట్ సపోర్ట్ లేకుండా ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ని అటెండర్ అంటే ఏముంటుందండి వాళ్ళ క్వాలిఫికేషన్. శ్రీదేవి గారు, ఐ గాట్ యువర్ పాయింట్. మిగతా వాళ్ళతో కూడా మళ్ళీ వస్తాను గారికి. మాతో వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. వేణుగోపాల్ రెడ్డి గారు, మంత్రులు ఇద్దరు మాట్లాడిన దాని మీద కాంట్రడిక్షన్ ఉంది. అంటే ఒక పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేసినారు మంత్రులు ఇద్దరు. నారాయణ గారేమో అసలు ఏం జరగలేదు అని చెప్తున్నారు. నేను చాలా పకడ్బందీగా
ఏర్పాట్లు చేస్తాను, నేను మా కళాశాలల్లో పరీక్షలకు ముందు రోజు నేను టెలికాన్ఫరెన్స్ చేస్తాను మంత్రిగా ఉండి కూడా నారాయణ గారు చెప్తూ ఉంటే, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గారు కానీ, శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామ్స్ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ చాలా స్పష్టంగా చెప్పినారు, బయటకు వచ్చింది పేపరు లీక్ అయిన మాట వాస్తవం అని చెప్పినారు. అందరికీ నమస్కారం అండి. అమర్ గారు మీరు చెప్పినట్టు ఈరోజు అయితే శ్రీదేవి గారు అన్నట్టు సరస్వతీదేవిని నడి రోడ్డును పెట్టేశారు గవర్నమెంట్. ముఖ్యంగా ఏదైతే విద్యా సంస్థలు ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు ఈరోజు మార్కెట్లోకి వచ్చినాయో ఆ రోజు నుంచి స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ పడిపోయింది. సో దీనివల్ల కంటిన్యూస్గా నారాయణ విద్యా సంస్థలు అయితేమి మిగతా అయితేమి వాళ్ళు దే ఆర్ మింటింగ్ మనీ బై షోయింగ్. మేడం గారు చెప్పినట్టు టీవీల్లో 1 అంటా చెప్పడం ఇవన్నీ కూడా వస్తూ వచ్చినాయి. అయితే పర్టికులర్గా ఇది లీకేజ్ విషయం వచ్చేటప్పటికి ఎన్ని లీకేజీలు చూసినా కూడా ఈ 10వ తరగతి విషయంలో అన్ని నారాయణకు సంబంధించినదే చూపిస్తుంది. ప్రతి ఒక్క ఏళ్ళు నారాయణ విద్యా సంస్థల మీద చూపిస్తుంది. నారాయణ విద్యా సంస్థల మీద చూపించినప్పుడు బాబు గారు ఎందుకు యాక్షన్ తీసుకోవటం లేదు? ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. ఈవెన్ ఫస్ట్ డే నుంచి ఫస్ట్ తెలుగు పేపర్ మడకసిరిలో లీక్ అయినప్పుడే వెంటనే ఆ రోజుకే వాళ్ళు యాక్షన్స్ తీసుకోవాలా. అఫీషియల్స్ మీద తీసుకున్నారా, ఎవరి మీద తీసుకోవాలా? ఎంతసేపటికి ఆ ప్యూన్ల మీద వాళ్ళ మీద తీసుకుంటే ఏమొస్తుంది? కాబట్టి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అలసత్వం ఇచ్చారో, ఏ విధంగా అయితే మరి నారాయణ విద్యా సంస్థను కాపాడుకోవడానికి ప్రయత్నం చేశాడు, ఆ భాగంలో ఏం చేశాడంటే గమ్ముగా ఉండిపోయాడు. దానివల్ల ఇంకా మిగతా ప్రతి ఒక్క పేపర్ లీక్ అవ్వటం జరిగింది. ఈరోజు ఎంతమంది 6.5 లక్షల మంది ఈరోజు విద్యార్థులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ మరి ఎంత ఆందోళన చెందుతున్నారండి. ఇన్ని సంవత్సరం నుంచి కష్టపడి వాళ్ళకి రానటువంటి మార్కులు ఈరోజు ఈ పేపర్ల ద్వారా వచ్చేటువంటి ఉన్నాయి. ఇప్పుడు మనం ఒకటి విషయం ఇక్కడ గమనించాలి. లీక్ అయిన తెలిసినంతవరకు మనం అనుకుంటున్నాం, తెలియకుండా ఎన్ని పేపర్లు ఈ నారాయణ సంస్థలు వాళ్ళు అందరికి పంపిణీ చేస్తున్నా కూడా తెలియదు. ఈ బయటపడింది కాబట్టి కనుక్కోగలిగాం. ఈ విధంగా కనుక్కోకుండా కూడా వాళ్ళు సీక్రెట్ మెసేజ్లతోటి ఇంకా ఎన్ని పేపర్లు వాళ్ళకి సంబంధించినటువంటి నారాయణ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి కళాశాలలో కానీ హై స్కూల్లో కానీ ఎన్ని పేపర్లు లీక్ చేస్తున్నారో మనం ఈజీగా తెలుసుకోవచ్చు. అయితే ఈరోజు విద్యా వ్యవస్థ అసలు నాశనం అయిపోయింది. ఈ విద్యా వ్యవస్థని మరి ఒక ఛాలెంజ్గా తీసుకొని బాబు గారు రోజు ఏందో మాట్లాడుతుంటాడు. దిస్ ఇస్ ద ఫండమెంటల్ రైట్ ఫర్ ఎనీ సిటిజన్. ఒక విద్య అనేది ఫండమెంటల్ రైట్. దీని విషయంలో ఎవరు కూడా తప్పు చేయకూడదు. చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకొకరు కానీ. బట్ చంద్రబాబు నాయుడు గారు ఈ ఇష్యూలు తీసేసి మాట్లాడితే అమరావతి దప్తానికి రెండో సబ్జెక్టే తెలియటం. మోరోవర్ ఇప్పుడు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. మా పార్టీ ఈ విషయంలో మరి ఈరోజు అసెంబ్లీలో లేవనెత్తినప్పుడు అది ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి. ఇప్పుడు మీరు ఒకసారి చూడండి, తెలంగాణలో బ్రహ్మాండంగా జరిగింది. వాళ్ళు ఏ ఇష్యూని తీసుకోండి, ప్రభుత్వం ప్రతిపక్షానికి జవాబు చెప్పగలిగే పరిస్థితిలో ఉంది. ఎక్కడా కూడా వాళ్ళు వెనకంజి వేయాల. ఇక్కడ మొదలు పెడితే చాలు, ముందు ఆయన రావడంతోనే అచ్చెన్నాయుడు లేస్తాడు, ఆయనతోటి కాలువ శ్రీనివాసులు లేస్తాడు. ఈ విధంగా అసలు సబ్జెక్ట్ రానికుండా ఆ సబ్జెక్టుని బైపాస్ చేసి ఆ సబ్జెక్టుని వేరే దానికి పోనిచ్చి అసలు సబ్జెక్టుని పక్కకు పోయే మార్గంలో ఈరోజు అసెంబ్లీలో జరుగుతుంది. ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ అయింది. ఇలాంటి సమస్యని అసలు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మరి స్పీకర్ గారిని హుందాగా తీసుకొని దీన్ని మరి ఈరోజు మొత్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సమాజమే ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఉంది. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అవునండి. నిజానికి సామాజిక మాధ్యమాలు, సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో చాలా మెసేజెస్ వస్తున్నాయి. చాలా ముందుగానే ప్రశ్నపత్రాలు లీక్ అయినాయి, లక్షల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన వాళ్ళు ఉన్నారని కూడా చెప్తూ ఉన్నారు. రుద్రరాజు గారితో, విష్ణువర్ధన్ రెడ్డి గారితో మాట్లాడదాం. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పరీక్షా పత్రాలు లీక్ కావడానికి గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంతకుముందు వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పింది విన్నాం. డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఒక రిటర్న్ స్టేట్మెంట్ ఇచ్చినారు. డైలీ రిపోర్ట్లో భాగంగా ఆయన లీక్ అయిన వాస్తవాన్ని అంగీకరించినారు. కానీ వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి శాసనసభలో దాన్ని తీసుకుపోయి అది లీక్ కాదు, తర్వాత ఇంకేదో సమర్థించుకునే ప్రయత్నం చేయడం, చివరికి వచ్చి ఒక మీడియా సంస్థ మీద దాన్ని పెట్టే ప్రయత్నం కూడా చేసినారు. ఆయన సాక్షి విలేకరికి ఎందుకు అందింది అని. విలేకరుల పనే అది. జరిగినప్పుడు దాన్ని బయటకు తీసి నిజానికి వాళ్ళ నెల్లూరు సాక్షి విలేకరిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభినందించాలి.
ఎందుకంటే ఆయన దృష్టికి రాగానే వాట్సాప్లో ఆయనకు మెసేజ్ రాగానే ఆయన ముందుగా దాన్ని డిఓకి తెలిపిన, తన సంస్థకు కూడా తెలిపకుండా డిఓకి తెలిపిన, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కు ఫార్వర్డ్ చేసినాడు. అయ్యా ఇట్లా బయటకు వస్తూ ఉన్నది, దీని సంగతి ఏంటి చూడండి అని చెప్పినాడు. అట్లాంటి ఒక జర్నలిస్ట్ మీద ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి, అంత అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు ఆయన, శాసనసభ వేదికగా ఆయన అనుమానాలు వస్తున్నాయని మాట్లాడుతున్నారు. బుద్ధరాజు గారు చెప్పండి. బేసికల్గా దీంట్లో ప్రధానమైనటువంటి అంశం 2 అంశాలు. ఒకటి లీకేజ్, రెండోది ఓనింగ్ ద మోరల్ రెస్పాన్సిబిలిటీ. ముఖ్యంగా నెల్లూరుకు సంబంధించినటువంటి ఈ సంస్థల అధినేత వారు బాధ్యత కలిగినటువంటి క్యాబినెట్లో ఉన్నారు, ఫస్ట్ థింగ్. సో రెండోది వారి వియంకుడుగా ఉన్నటువంటి ఆయన కన్సర్న్ పోర్ట్ఫోలియో మినిస్టర్గా ఉన్నారు, హెచ్ఆర్డీ లుకింగ్ ఆఫ్టర్ ఎడ్యుకేషన్. సో ఈ రెండింటి నేపథ్యంలో డెఫినెట్గా ఎక్కడొక్కడ దీనికి మోరల్ రెస్పాన్సిబిలిటీ ఎవరో ఒకరు తీసుకోవాలి. దానికి సంబంధించి వాళ్ళ విజ్ఞతకే మనం వదిలిపెట్టవలసిన పరిస్థితి ఉంది. గతంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు బాగా గుర్తు, మేమంతా చదువుకునే రోజులు ముద్దుకృష్ణ నాయుడు గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా పేపర్ లీక్ అయింది. పేపర్ లీక్ అయినప్పుడు కూడా ఇమీడియట్గా ముద్దుకృష్ణ నాయుడు గారు రిజిగ్నేషన్ సబ్మిట్ చేశారు. దాని తర్వాత మా ప్రాంతానికి చెందినటువంటి బాలయోగ్ గారు, ఐ థింక్ 96 or 97, వారు కూడా ఎడ్యుకేషన్ మంత్రి ఉన్నప్పుడు కూడా పేపర్ లీక్ అయింది. ఓనింగ్ రెస్పాన్సిబిలిటీ వారు కూడా ఎడ్యుకేషన్ పోర్ట్ఫోలియో. అంటే చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞులు, మీరు సీనియర్, మనందరం చాలా సంవత్సరాల రాజకీయం చూస్తున్నాం కాబట్టి ఒకసారి పాత రికార్డ్స్ అన్నీ చూస్తే కూడా వాళ్ళకి ఐడియా వస్తుంది. గత ప్రెసిడెంట్ ఏంటి, గతంలో మంత్రులు ఏ విధంగా బిహేవ్ చేస్తారు, వాళ్ళ క్యాబినెట్లో ఉన్నటువంటి వాళ్ళు. సో దీనికి సంబంధించి గతంలో తెలంగాణ ప్రభుత్వంలో వచ్చినప్పుడు ఏం చేశారు, ఇమీడియట్గా ఎంక్వైరీకి ఆర్డర్ చేసి దాని మీద రిపోర్ట్ తీసుకుని సబ్మిట్ చేసినటువంటి పరిస్థితి. సో డెఫినెట్గా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నారాయణ గారా లేకపోతే వారా వీరా అనేటువంటి కాదు. ఇందాక వారు ఆన్ రికార్డ్ మాట్లాడారు, హౌస్ నుంచి బయటకు వచ్చి నేను వెర్బల్గా అన్ని లైన్ టు లైన్ ఫాలో అప్ అయినప్పుడు వారు ఒక స్టేట్మెంట్ చేశారు, నేనే దగ్గరుండి మానిటర్ చేస్తాను, నేనే చూస్తాను, ఇటువంటి ఏదైనా తప్పు జరిగితే మా స్టాఫ్ని చేస్తానంటే ఆయన డినై చేయలేదు. సంస్థల పార్ట్నర్గానే, సంస్థల డైరెక్టర్గానే, సంస్థల ఓనర్గానే చెప్పారు. కాబట్టి డెఫినెట్లీ ఇట్స్ అబ్లిగేషన్ ఆన్ ది పార్ట్ ఆఫ్ నారాయణ గారు యాజ్ ద మినిస్టర్. మోర్ ఓవర్ దానికి నెల్లూరు జిల్లా వారి ఇన్స్టిట్యూట్కి సంబంధించి వచ్చాయి కాబట్టి వారు డెఫినెట్గా దీని మీద మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అదేవిధంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు వాళ్ళిద్దరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్తో కూడా లాట్ ఆఫ్ అంబిక్విటీ ఈజ్ దేర్, వాళ్ళిద్దరూ వచ్చారు. తర్వాత ఇంకొకటి ఎథికల్గా ఇంకొక మిస్టేక్ ఏంటంటే, ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో ఒక మేజర్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ పార్టీకి సంబంధించిన వాళ్ళు రిక్వెస్ట్ చేసినప్పుడు దాన్ని కాకుండా వాళ్ళని బయటికి పంపిన తర్వాత ముఖ్యమంత్రి గారు దాని మీద స్టేట్మెంట్ ఇవ్వడం. ఇప్పటివరకు ఎప్పుడు హౌస్లో మనకు తెలిసి ఉండగా, మీరు చాలా సీనియర్గా చాలా సంవత్సరాలు అసెంబ్లీ అవి కవర్ చేశారు, ఇప్పటివరకు ఎప్పుడు జరగలే. ఆ పర్టికులర్ ఇష్యూ మీద అప్రాప్రియేషన్ బిల్ అయిపోయిన తర్వాత వాళ్ళని బయటికి వెళ్ళిన తర్వాత వాకౌట్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ చేశారు. మరి ఎవరి కోసం చేశారు అది? ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజల కోసం చేశారా, లేకపోతే సభ్యుల కోసం చేశారు, ఎవరి కోసం చేశారో అర్థం అవ్వలేదు. సో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం, దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరగాలి. గతంలో ప్రెసిడెంట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా దాన్ని డైరెక్షన్ తీసుకోవాలి, ముఖ్యమంత్రి గారు వాటిని తీసుకోవాలి. డెఫినెట్గా కన్సర్న్ వాళ్ళు రాజీనామా చేయాలి. చేసిన తర్వాత బాధ్యులు ఎవరైనా, ఇప్పుడు ఎందుకంటే యాజ్ లాంగ్ యాజ్ పోర్ట్ఫోలియోలో మంత్రిగా ఉన్నంతకాలం నిష్పక్షపాతకంగా ఇవన్నీ జరుగుతాయని ఎవరు అనుకోలేరు. సో దాని మీద వాళ్ళిద్దరూ వైదొలిగిన తర్వాత మీరు ఎవరినైనా బయట చేయించండి, దాని తర్వాత మీరు వాళ్ళ తప్పు లేదనుకుంటే అప్పుడు వాళ్ళని క్యాబినెట్లో తీసుకోండి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇమీడియట్గా ఇద్దరిని కూడా చర్యలు తీసుకోవాలి. రుద్రరాజు గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ చాలా టెక్నికల్ ఇవి ఏమిటి అని అంటే, ఇప్పుడు అది స్కూలు నారాయణదే కానీ అందులో పరీక్షలు రాస్తున్న విద్యార్థులు నారాయణ సంస్థకు సంబంధించిన బేసికల్గా గవర్నమెంట్ టెక్నికల్ విషయాలు మాట్లాడే ప్రయత్నం చేస్తారు. దాని గురించి కూడా పొరపాటు జరిగింది అని మాత్రం అంగీకరించారు. దాని గురించి కూడా నేను చెప్తా. జంబ్లింగ్ వ్యవస్థ గత ప్రభుత్వాలు కూడా పెట్టాయి. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ 1894 గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా జంబ్లింగ్ వ్యవస్థ అనేటువంటి పెట్టారు ఈ ఇష్యూస్ కోసమే. బట్ ఇక్కడ స్టూడెంట్స్ మారుతారు కానీ మేనేజ్మెంట్ వాళ్ళే ఉంటారు. స్టూడెంట్ మారితే మారచ్చండి, వేరే కాలేజీకి సంబంధించిన విద్యార్థులకి రావచ్చు. నారాయణ బదులు చైతన్య వాళ్ళు వచ్చి ఉండొచ్చు, చైతన్య బదులు నారాయణకి వెళ్ళి ఉండొచ్చు. ఇవన్నీ మోరార్లెస్ టైప్ కలిగినటువంటి సంస్థలే. సో దెర్ ఇస్ నో డిస్ప్యూట్, దాని గురించి మనం ఏం అంటలేదు. మీరు నారాయణ సంస్థలో అటెండర్ నారాయణ సంస్థ అతనే ఉంటాడు కదా, నారాయణ సంస్థ ఉద్యోగస్తులు ఉంటారు కదా. బయట నుంచి వస్తే మీకు ఎవరు వస్తారు? స్క్వాడ్ కానీ, ఫ్లయింగ్ స్క్వాడ్ కానీ, ఇటువంటి వాళ్ళు ఎవరైనా రాగలుగుతారు. కానీ ఎంటైర్ టీమ్ని అంతటిని కూడా మీరు బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ నుంచి పంపించేటువంటి పరిస్థితి ఉండదు. సో స్టాఫ్ అంతా వీళ్ళు ఉంటారు. ఏదైనప్పటికీ రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది విల్ హ్యావ్ టు టేక్. ఎవరో ఒకరిని ఫిక్సప్ చేయాలి. వాళ్ళిద్దరూ బాధ్యతలైనటువంటి ఇదిగా ఉన్నారు కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం. డెఫినెట్గా దీంట్లో జరిగిన దానికి సమగ్రమైనటువంటి విచారణ జరగాలి. దోషులు ఎవరైతే ఉన్నారో, బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించాలి. విష్ణువర్ధన్ రెడ్డి అమర్ గారు, ఒకటి నేను 1989 నుంచి 99 దాకా నేను విద్యార్థి నాయకుడిగా ఆంధ్రప్రదేశ్లో ఏబీవీపీలో చాలా కీలకమైనటువంటి పనులు బాధ్యతలు చేశాను. మేము క్యాపిటల్ ఫీజుకి వ్యతిరేకంగా జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాజీనామా చేయాలని చెప్పి
పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఈ దేశంలోనే ఒక సంచలనమైనటువంటి విద్యార్థి మూవ్మెంట్. దాని తర్వాత ఎంసెట్ లీకేజు, లేకపోతే పెద్దలు ఉత్తరరాజు గారు చెప్పినట్టు చాలా రకాల లీకేజ్. ఒకటి ఏదైనా ఒక లీకేజ్ అనేటువంటి జరిగిన తర్వాత ప్రభుత్వ పరంగా జరిగేటువంటి కార్యక్రమాలు యథాదిగా జరుగుతాయి. ఎంక్వైరీ కావచ్చు, దానికి సంబంధించిన రిపోర్ట్ కావచ్చు, నివేదిక కావచ్చు. ఈరోజు అపోజిషన్ లీడర్ కూడా ఆ నివేదికను శాసనసభలో గవర్నమెంట్ ఇచ్చినటువంటి నివేదికను చెప్పడం కూడా జరిగింది. అయితే ఇక్కడ నేను గవర్నమెంట్ విషయంలో నేను కొంత జాగ్రత్తగానే వ్యవహరించింది అంటాను. ఎట్లా అంటే అక్కడ సంబంధిత నారాయణ అనేటువంటి వ్యక్తి రాష్ట్ర మంత్రి, కీలకమైనటువంటి నాయకుడు. ఆయన విద్యాసంస్థలు జరిగిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి డిఈఓ నివేదికను ఏదైతే డైలీ వేజ్ రిపోర్ట్ ఏదైతే ఉందో ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఇచ్చిన రిపోర్ట్ అంటే డిఈఓ ఇచ్చేటువంటి నివేదికే కదా ఆటోమేటిక్ ప్రభుత్వం దగ్గర సమాధానం వచ్చింది. ప్రభుత్వం కూడా దానికి సంబంధించినటువంటిది ఎడ్యుకేషన్ మినిస్టర్ ఈరోజు గంటా శ్రీనివాసరావు గారు చెప్పారు, జరిగింది పలానా విద్యాసంస్థ నుంచి అనేటువంటిది. ఇక్కడ మనం మాట్లాడుతున్నది ఏంటంటే జరిగిన తర్వాత సంఘటన, ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలు, అపోజిషన్ పార్టీ రైజ్ చేస్తున్నటువంటి క్వశ్చన్లు. ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఎవరైతే క్యాబినెట్లో ఉన్నటువంటి ఒక మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించిన ఆయన పేరు మీద నడుస్తున్నటువంటి విద్యాసంస్థలు కావడంతో దీనికి ప్రాధాన్యత లేకపోతే అనుమానాలు ఇవన్నీ కూడా ఆయన జరగలేదు అంటున్నారు. శాఖ మంత్రి ప్రశ్న ఉత్పన్నం కాదు. మరి ఆయన మరి గతంలో మనం చూసాం కోన ప్రభాకరరావు గారు గవర్నర్ గా ఉన్నప్పుడు ఒక్క మార్క్ విషయం వస్తే యాజ్ రిజైన్, గవర్నర్షిప్ పోయింది, బాంబే మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్నప్పుడు అవన్నీ చూసాం మనం. నేను అంత ముందుకు వెళ్ళదలుచుకోలేదు. రిజైన్ అనేటువంటిది నైతికత, ఎవరు వాళ్ళు బాధ్యత తీసుకుంటేనే రిజైన్ అనేటువంటి క్వశ్చన్ అరైజ్ అవుతుంది. కానీ ఒక మంత్రిగా స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఏమంటే ఇక్కడ గంటా శ్రీనివాసరావు గారు విద్యాశాఖ మంత్రిగా ఆయన ప్రకటన చేశాడు. నెల్లూరులో పరీక్ష స్టార్ట్ అయిన తర్వాత ఒక అటెండర్ ద్వారా బయటకు వచ్చింది అనేటువంటి నారాయణ గారిని ఏం చేద్దాం ఒక్క నిమిషం అమర్ గారు. అయితే ఇక్కడ ఏంటంటే సాంకేతిక పరిజ్ఞానం బాగా వచ్చిన తర్వాత ఈరోజు అనేక రకాలైనటువంటి పరీక్షల్లో పెద్ద ఎత్తున ఈ ప్రైవేటు విద్యాసంస్థలన్నీ కూడా మాఫియాగలా తయారైపోయినటువంటి దాన్ని ఎవ్వరూ కాదనలేనటువంటి అంశం. ఎందుకంటే ఇప్పుడు మనం ఇప్పటిదాకా మాట్లాడిన చైతన్య కానీ నారాయణ కానీ వీళ్ళిద్దరూ ఏం చేశారంటే చైనా అనేటువంటి ఒక సంస్థ పెట్టుకున్నారు. చైనా మీన్స్ చైతన్య నారాయణ, ఇదంతా కార్పొరేట్ టైఅప్ అయిపోయారు. రెండు విద్యా సంస్థలు ఉమ్మడి రాష్ట్రంలో కూడా మనం చూస్తే అసలు కార్పొరేట్ విద్యా విధానం ఎట్లయిపోయిందంటే తల్లిదండ్రులు ఫాల్స్ ప్రిస్టేజ్ కూడా దానిలో చేర్చుకునే పరిస్థితి. దీనికి ఇన్కమ్ ట్యాక్స్ లేదు, ఏమీ లేదు. ₹1,00,000 ₹2,00,000 దానికి ఏదో ఒక్కటి అనేటువంటిది కాదు. తల్లిదండ్రులు కూడా పాపం అడ్డగోలుగా ఏదో మా పిల్లడు బాగుపడితే చాలనేటువంటి చేర్పిస్తున్నారు. ఒకటి ఈ ఫీజుల నియంత్రణ లేకపోవడం అనేటువంటిది కూడా ఇక్కడ ప్రధానంగా కనపడుతుంది. పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడం, ఈ ఒత్తిడికి లోనైపోయినటువంటి పిల్లలు అనేక ప్రైవేటు విద్యాసంస్థల్లో ఈరోజు ఇక్కడ ఒకటి శ్రీదేవి గారు చెప్పినటువంటి విషయం లేదు, వేణుగారు చెప్పినటువంటి విషయం నేను కరెక్షన్ చేస్తున్నాను. ఏంటంటే ర్యాంకులు అనేటువంటి సిస్టాన్ని ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ తీసేశారు. ఇప్పుడు ర్యాంక్ ఒక్క నిమిషం లెట్ మీ కంప్లీట్. వై బికాస్ ఆమె ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, నాకు కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఉన్నాయి, నేను విద్యాసంస్థలు నడుపుతున్నా. ర్యాంక్ సిస్టమ్ తీసేశారు. 10th క్లాస్లో ఇంటర్మీడియట్ తీసేసి ఏం చేశారంటే దాని కేటగిరీని పెట్టారు. ఎవరికి ర్యాంక్ అనౌన్స్ చేశారు. దురదృష్టం ఏంటంటే ఈ విద్యాసంస్థల వాళ్ళు ఇంకా మభ్యపెట్టి పరీక్షల రిజల్ట్ వచ్చినప్పుడు ఇప్పటిదాకా సోదరి చెప్పినట్లు 1 1 1 2 2 2 మాకు ఎవరు సాటి లేరని మన పెద్ద విద్యాసంస్థ కేశవరెడ్డి అని ఆయన చెప్పి ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు కదా. మీ పాత్ర కూడా నేను గుర్తు చేయాలనుకుంటున్నా. చెప్పండి. సారీ టు సే ఈరోజు ఇంత దుర్మార్గమైనటువంటి అంశాలను ప్రైవేటు విద్యాసంస్థలు చేసిన తప్పులను మీడియా ఎత్తెత్తు చూపించినటువంటి మీడియాను మనం అభినందించాలి, జర్నలిస్టులు కూడా అభినందించాలి. అదే సందర్భంలో పత్రికల్లో టీవీల్లో మనం చూస్తే తప్పు అని తెలిసి కూడా అడ్వర్టైజ్మెంట్లు ర్యాంకులు వచ్చిన ఈ విద్యాసంస్థకి అని చెప్పి మనం వేస్తున్నాం. కాబట్టి ఒక్క నిమిషం కాబట్టి నేను ఇప్పటి నుంచి కోరేది ఏంటంటే, నేను ఎందుకు వేసినారు ఏ పత్రిక ఏ ఛానల్ అని అనట్లేదు. నేను ఛానళ్ళు కూడా దాని ఇబ్బంది అనుకోండి, నడవాలంటే నిర్వహణ ఈ అడ్వర్టైజ్మెంట్ కూడా అవసరమే. అయితే అడ్వర్టైజ్మెంట్లో దానికి ఎంత విశ్వసనీయత ఉందనేటువంటిది కూడా వచ్చే సంవత్సరం అన్నా సరే దీన్ని కరెక్షన్ చెప్పాలనుకున్న అంశాన్ని నేను రుద్రరాజు గారు చెప్పలేను. ఒక్క నిమిషం పూర్తి చేస్తాను. మీరు మీ మిత్రుల్ని కాపాడే ప్రయత్నం అర్థం అవుతుంది. మీడియాలో వచ్చే వ్యాపార ప్రకటనలు మీకు దానికి ఏంటి సంబంధం? జరిగిన ర్యాంకుల పేరుతోటి విచ్చలవిడిగా ప్రైవేట్ విద్యాసంస్థలు అందరికీ తెలుసు.
చేయలేదనే దాని మీద ప్రైవేట్ చర్చ విద్యా చేయకుండా సంస్థల్లో సూసైడ్ పదాన్ని కూడా మీరు ఎవరు మాట్లాడారు? నేనే మాట్లాడినా. ఇట్స్ నాట్ an issue now. Now the issue is entirely different. Let me complete. మా సోదరుడు చాలా చాకచక్యంగా నన్ను అడుకోవచ్చు, కానీ ఒక్క విషయం నేను ఏమంటున్నానంటే, నేను దీన్ని సమర్థించడం లేదు, భవిష్యత్తులో కూడా పొరపాటు సంబంధించి భారతీయ జనతా పార్టీ మేము సమర్థించే ప్రశ్న ఉత్పన్నం కూడా కాదు. తప్పు ఇది. ఖచ్చితంగా 6 లక్షల మంది విద్యార్థులు తల్లిదండ్రులకు సంబంధించినటువంటి అంశం. అపోజిషన్ మాట్లాడినా, గవర్నమెంట్ వాళ్ళు మాట్లాడినా, ఇంకోరు మాట్లాడినా కూడా ఈ అంశం న్యాయమైనటువంటి అంశాన్ని సమర్థిస్తాం. దానిలో రెండో బేసేజం లేదు. ఇక్కడ నేనేమంటున్నానంటే, ఈ రోజైనా సరే, ఇప్పటికైనా సరే ఫర్దర్ జరగాల్సిన స్టెప్స్ ఏవైతే ఉన్నాయో వీరు రుద్ర గారు చెప్పినట్లు విచారణ జరపడము, దాంట్లో బాధ్యుల మీద చర్యలు తీసుకోవడము, ఏ స్థాయిలో జరిగిందనేటువంటి విషయాన్ని బయటపడము. నేనేమన్నానంటే, ఈ సాంకేతిక పరిజ్ఞానం పదం ఎందుకు వాడినానంటే, ఈ వాట్సాప్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంకా పరీక్ష ప్రారంభం కూడా కాకనే దాన్ని బయటికి ఇవ్వడము, దాన్ని వాట్సాప్లో పంపడము, దాన్ని నియంత్రించలేని పరిస్థితి. ఎందుకంటే ఎగ్జామినర్లు పరీక్ష హాల్లోకి పేపర్లు సెల్ ఫోన్లు తీసుకోకూడదన్నా కూడా ప్రైవేట్ విద్యాసంస్థలు నియంత్రణ చేసే శక్తి ఎవరికి లేదు, అధికారులు కూడా. ఎవరు డిఈఓ కూడా ధైర్యం చేసి నారాయణ లేకపోయి చైతన్య లేకపోయి నిలబడి ఈ తప్పు జరుగుతుందని మాట్లాడేటువంటి శక్తి నారాయణ మంత్రిగా ఉన్నప్పుడు ప్రైవేట్ విద్యాసంస్థలు దుర్మార్గం. అది నేను చెప్పేది. ప్రైవేట్ విద్యాసంస్థ తల్లిదండ్రులు కూడా ఏంటంటే, మా పిల్లోడికి 199 మార్కులు రావాలనుకుంటున్నారు తప్ప క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలనేటువంటి. అయితే ఈ సంఘటన అయితే దురదృష్టం. ఖచ్చితమైనటువంటి న్యాయ విచారణ ప్రభుత్వం చేయాల్సిందే, బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలి. రెడ్డి గారు, మీరు న్యాయ విచారణ దాకా పోతున్నారు. ముఖ్యమంత్రి గారు మేము ఎల్లుండి స్టేట్మెంట్ చేస్తాం 30వ తారీఖు అంటున్నారు. అసలు ఇప్పుడు అయిపోయింది ఇది అని అంటే, పరీక్షలన్నీ అయిపోయినాక మళ్ళీ ర్యాంకులు వచ్చినాక స్టేట్మెంట్ విచారణ జరపద్దా అంటున్నా. విచారణ ఎంక్వైరీ న్యాయ విచారణ దాకా పోతున్నారు. మామూలు విచారణ కూడా అక్కడ ప్రైమరీ రిపోర్ట్ వచ్చింది. ప్రైమరీ రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ మనం అందరం కోరుకుంటున్నది అదే కదా, సంఘటన మీద విచారణ చేయాలి. విష్ణువర్ధన్ రెడ్డి గారు, నేను మళ్ళీ మన సబ్జెక్ట్ చర్చలోకి వద్దాం. మీరు కొంచెం పక్కకు తీసుకుపోయినారు. దాని మీద నేను ఒక్క మాట మాట్లాడతాను. మీరు ఇవాళ చెప్తున్నారు, మీడియా గురించి చెప్పినారు, న్యూస్ పేపర్స్ కానివ్వండి, టెలివిజన్ ఛానల్స్ కానివ్వండి, ఈ అడ్వర్టైజ్మెంట్లు వేయడం మానుకోవాలి అని. కానీ అడ్వర్టైజ్మెంట్లు ఏమైనా మార్కోవడం లే, ఈ తప్పు పత్రికలకు ఇస్తున్నటువంటి ఏదైతే ఉందో దాన్ని కరెక్షన్ చేయమంటున్నారు. గవర్నమెంట్ బ్యాన్ చేయొచ్చు. వినండి, మీరు చెప్పిన స్పిరిట్ తోటే మాట్లాడదాం. అట్లాంటి అడ్వర్టైజ్మెంట్లు మీడియాలో వస్తున్నప్పటికీ అదే మీడియాకు సంబంధించిన ఒక జర్నలిస్ట్ ఇవాళ ఈ జరిగింది ఆ సంస్థలో అని చెప్పి రేపు అడ్వర్టైజ్మెంట్ వస్తాయా లేదా అనేది కూడా లేదా మీరు గుర్తిస్తారు. అభినందించిన వాళ్ళు ఎవరైతే బయట పెట్టినారో నిజంగా కూడా నేను అభినందిస్తున్నా. విష్ణు గారు, ఇప్పుడు మీరు న్యాయ విచారణ జరగాలంటున్నారు. న్యాయ విచారణ అసలు ఎప్పుడు జరగద్ది? ఇద్దరు మంత్రులని మంత్రివర్గంలో పెట్టుకొని అసలు ఇద్దరు మంత్రులు అక్కడ ఉన్నటువంటి ఏ విధంగా జరగద్ది? ఏ విధంగా జరగదు. ఇప్పుడు ఒకసారి మనం గమనించామంటే, ఆ కృష్ణా అప్పుడు జరిగినటువంటి దాని మీద ఇంతవరకు ఏం కావాలా సీఎం గారు మంత్రులను పెట్టుకొని నైతికంగా ఇవాళ విద్యాశాఖ మంత్రి వైదొలగాల లేదా మీరు చెప్పండి. కాదనట్లేదు. వారు అనేది ఏంటంటే నారాయణ గారి వినండి, జరిగినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. మీరు విద్యామంత్రి ఒకరు అంటున్నారు, జరిగేది నారాయణ కాలేజీల్లో. సో ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్, ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. కాబట్టి ఇద్దరు మంత్రులు ఆటోమేటిక్గా రిజైన్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇద్దరు రిజైన్ చేస్తే తప్పితే అక్కడ న్యాయ విచారణ వల్ల లాభం లేదు. అది మాత్రం 100% ఇద్దరు కావాల్సింది. మేడంతో మాట్లాడారు. శ్రీదేవి గారు చెప్పండి. ఈ చర్చ అంతట్లోనే 2 ముఖ్యమైన కోణాలని మనం మర్చిపోతున్నామండి. అదేంటి అంటే, కోణం నెంబర్ 1, నారాయణ గారి మాటలు మీరు విన్నప్పుడు, మా పిల్లలు అక్కడ రాస్తున్నారా, వేరే వాళ్ళు జంబ్లింగ్లో రాస్తారు అని. వాళ్ళ పిల్లలు అక్కడ రాస్తే క్వశ్చన్ పేపర్ లీక్ అవ్వడం అనేది జరగదండి. అక్కడ క్వశ్చన్ పేపర్ ఆల్రెడీ లీక్ అనరండి. దాన్ని లీక్ అని ఎప్పుడు అంటున్నామంటే, వాళ్ళ పిల్లలు అక్కడ రాయరు అని అందరికీ తెలుసు. ఇట్ హ్యాస్ బిన్ సెండ్ త్రూ వాట్సాప్ అంటే వాళ్ళకి అందించారు అన్నది ఆరోపణ. సో ఆ ఎక్స్ప్లెనేషన్ అనేది లాజికల్గా ఇట్ డస్ నాట్ ఫిట్ ది ఆన్సర్ ఎట్ ఆల్ అండి. రెండోది, ఇప్పుడు అంత పెద్దది జరిగింది అంటే అది చాలా ప్లాన్డ్గా జరిగినటువంటి స్కామ్. అది ప్లాన్గా జరిగినప్పుడు స్కామ్ లోపల వ్యక్తులు ఎవరు, బాధ్యులైన వాళ్ళు ఎవరు, బిగ్ హెడ్స్ ఎవరు, బిగ్ విగ్స్ ఎవరు అని పట్టి వాళ్ళని బయటికి తీయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అటెండర్నో లేకపోతే డిఓనో లేకపోతే సూపరింటెండెంట్నో తీసేసినంత మాత్రం జరగదు. ఇప్పుడు ఇంకొక ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇస్తున్నారు, ఆర్గనైజ్డ్ మాల్ ప్రాక్టీస్ అని చూపించడానికి ప్రయత్నం చేస్తారు. అది ఆర్గనైజ్డ్ మాల్ ప్రాక్టీస్ అని ప్రూవ్ చేసే ప్రయత్నం జరిగితే ఏమవుతుందంటే, ఆయా సెంటర్లలో ఎగ్జామ్ రాసిన వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైపోతుంది. ఇప్పుడు either they have to do the exam once again or వాళ్ళకి మీద మాల్ ప్రాక్టీస్ కేస్ బుక్ అవుతుంది. ఇక్కడ ఏంటండి, ఎవరు చేస్తున్నారు, ఎవరు పే చేస్తున్నారు?
హూ ఈస్ కమిటింగ్ ద క్రైమ్ అండ్ హూ ఈస్ పేయింగ్ పెనాల్టీ ఫర్ ఇట్. సో విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తు, ఇయర్ లాంగ్ ప్రిపరేషన్, దానికి వాళ్ళు వెళ్ళిన కోచింగ్ సెంటర్ల ఫీజులు, కాలేజీల ఫీజులు, స్కూళ్ళ ఫీజులు, ఇవన్నీ మీరు వేసుకుంటే తల్లిదండ్రుల మీద ఎంత బర్డన్ పడబోతోంది. మళ్ళీ ఒకసారి ఉన్న స్పిరిట్ ఇంకోసారి రాదండి. ఆ ఎగ్జామ్ మళ్ళీ రాయాలన్నా కూడా చాలా కష్టం. ఒకవేళ ఎగ్జామ్ రిపీటేషన్ అవసరం లేదు అనుకున్నారనుకోండి, నిజంగా చదవని వాళ్ళు ఈ స్కామ్ మూలాన్ని బెనిఫిట్ అయ్యి చదవగలిగిన పిల్లల కంటే వాళ్ళు ముందుకు వెళ్తే ఆ అన్యాయము మనం క్వాంటిఫై చేయాలి. ఎగ్జాక్ట్లీ చెప్పండి. సో బేసికల్గా అదే ఇందాక నుంచి మనం అందరం మాట్లాడుకున్న దాని ప్రకారం ఓనింగ్ మోరల్ రెస్పాన్సిబిలిటీ, సంస్థల అధినేతగా ఉన్నటువంటి వ్యక్తి ఆల్రెడీ కార్పొరేట్ రంగంలో ఉన్నారు, పెద్ద దిగ్గజంగా ఉన్నారు, ఈజ్ ద మేజర్ కీ రోల్ ప్లేయర్ ఇన్ ద గవర్నమెంట్. వారు తప్పనిసరిగా దీనికి రెస్పాన్సిబిలిటీ ఫిక్సప్ చేసుకోవాలి. ఎట్ ది సేమ్ టైం ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి కూడా దీనికి, ఎందుకంటే గతంలో మీకు నేను ఇందాక ఆల్రెడీ కోట్ చేసి చెప్పా, బాలయ్య గారు మంత్రిగా ఉన్నప్పుడు రాజీనామా చేశారు, ముద్దుకృష్ణనాయుడు గారు మంత్రిగా ఉన్నప్పుడు రాజీనామా చేశారు. ఈ రెండు మస్ట్గా జరగవలసిందే. అవి జరిగితే కానీ దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరగదు. ఎందుకంటే మంత్రులుగా ఉన్నప్పుడు, అధికారం దగ్గరకు ఉన్నప్పుడు డిఓ ఏం చేయగలుగుతాడండి? డిఓ ఏం చేయగలుగుతాడు? డిఓ ఏం చేయగలుగుతాడండి? డిఓ ఏం చేసే పరిస్థితి లేదు. ఆల్రెడీ దెర్ ఇస్ ఎ రిపోర్ట్, డైరెక్టర్ ఎగ్జామినేషన్స్ రిపోర్ట్ ఉంది. పిల్లలకి తల్లిదండ్రుల భవిష్యత్తు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు 1 year తర్వాత వాళ్ళు ఫీజులు కట్టి చదివించిన తర్వాత 6.5 లక్షల మంది పిల్లలకు సంబంధించినటువంటి భవిష్యత్తు. ఇప్పుడు ఇందాక మేడం చెప్పినట్టు ఏ సెంటర్లో ఎవరు జంబ్లింగ్ విధానం వచ్చిన తర్వాత నేను డిజోన్ చేస్తాను, నా స్టూడెంట్లు లేరంటే మీ స్టూడెంట్ లేకపోవచ్చు, ఇంకొకరు ఉండొచ్చు, ఇంకో చోట చేస్తుండొచ్చు. ఏదున్నా జరిగినది వాస్తవము, తప్పు జరిగింది, జరిగిన దానికి మీరు అటెండర్ని రెస్పాన్సిబిలిటీ ఫిక్సప్ చేస్తారా, స్టూడెంట్స్ని చేస్తారా అనేది కాదు. దీనికి ప్రభుత్వం తరపున ఎవరో ఒకరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. దానికి బాధ్యతగా తీసుకుని లెట్ దమ్ కమ్ విత్ సమ్ ఎంక్వైరీ. దాంట్లో దోషులు కాదు అని నిరూపిస్తే దాని తర్వాత ఏదైనా చేసుకోవాలి. దోషులుగా ఉంటే తప్పనిసరిగా పనిషబుల్ చేయవలసింది. ఎందుకంటే మనం గత 2-3 రోజుల నుంచి చూస్తున్నప్పుడు అడిగే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వద్దాం. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. మన ఆంధ్రప్రదేశ్లో ప్రశ్నపత్రాలు లీక్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది లీక్ కాదు, మాల్ ప్రాక్టీస్ అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి దాన్ని సంపాదించి చూస్తున్నారు. విష్ణువర్ధన్ రెడ్డి గారు మీ ఇంతకుముందు రుద్రరాజు గారు ప్రశ్న, వారు రాజీనామా 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 అనేటువంటి చాలా రకాల పదాలు వాడారు. ఒకటి నిజంగా నైతికతగా ఎవరికి వాళ్ళు బాధ్యత తీసుకొని రాజీనామా చేయాలని నేను వ్యతిరేకమే కాదు రాజీనామాకు, కానీ అది వాళ్ళ నైతికత సంబంధించిన. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో సందర్భంలో ఒక చిన్న సంఘటన జరిగింది. చాలామంది రాజీనామా చేశారు. మా పార్టీ సంబంధించిన వాళ్ళు పెద్ద సోదరుడు చెప్పాడు, 44 మంది నిండు ప్రాణాలు బస్సు దుర్ఘటనలో జబ్బార్ ట్రావెల్స్లో చనిపోతే ఆ రోజు ఉన్నటువంటి మంత్రి, ట్రాన్స్పోర్ట్ మినిస్టరు రాజీనామా చేశాడని నేను అడుగుతాను. నిన్న కాక మొన్న పుష్కరాలు జరిగింది. అరే నిన్న కాక మొన్న లేటెస్ట్ గా పుష్కరాలు జరిగాయి, గోదావరి పుష్కరాలు. నేను వెళ్ళా. అమర్ గారు, నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ చేయొద్దు అనట్లేదు, నేను రాజీనామా చేయొద్దు అనట్లేదు, లేదా మాట్లాడే తప్పు అనట్లేదు. కాంగ్రెస్ పార్టీ యాజ్ ఎ రిప్రజెంటివ్, ఇక్కడ రుద్రరాజు గారు ఒక సాధారణ వ్యక్తి కాదు, ఈజ్ ఎ పార్టీ లీడర్, ఈజ్ ఎ పార్టీ రిప్రజెంటివ్. అట్ ద సేమ్ టైం నేను అడిగింది ఏంటంటే నైతికత గురించి మాట్లాడేటప్పుడు మన గురువిందు సామెత గుర్తొస్తుంది అనే విషయాన్ని ఎడ్యుకేషన్ ఈజ్ రన్నింగ్ ది ఇన్స్టిట్యూషన్ అండి. అవర్ మినిస్టర్ అప్పుడు ఉన్నవారు జబ్బర్ ట్రావెల్స్ రన్ చేయలేదు. అయితే మీ ఎడ్యుకేషన్ మీ మంత్రి నారాయణ గారు ఎవరైతే క్యాబినెట్ ఉన్నారో, కాదండి ఎవరైతే నారాయణ గారు ఎవరైతే క్యాబినెట్ లో ఉన్నారో ఈజ్ ఓనింగ్ ది రెస్పాన్సిబిలిటీ. నేనే మా వాళ్ళతో మాట్లాడతాను, మా స్టాఫ్ తో మాట్లాడతాను. నో, మీరు రాంగ్ పంపండి మెసేజ్. ఎందుకు అడిగానంటే నేను వాళ్ళ రాజీనామాను చేయొద్దు, లేకపోతే వాళ్ళ నైతికత తీసుకోవద్దు, బాధ్యత తీసుకోవద్దు అనట్లేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక కీలకమైన సందర్భంలో ఒక సంఘటన జరిగిన తర్వాత దాన్ని నేను గుర్తు చేసిన. 2, ఈరోజు జరిగినటువంటి మాల్ ప్రాక్టీసో లేకపోతే ఇంకోటి ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, దాని మీద విచారణ జరపట్లేదు, లేకపోతే మేము ఆపేశాము, లేకపోతే ఇంకోటి లేదు అనేటువంటిది కాదు. ఒకటి అసెంబ్లీకి సంబంధించి జరుగుతున్న సందర్భంలో అపోజిషన్ లీడర్ మాట్లాడిన అంశము, లేకపోతే స్పీకర్ని అడిగిన అంశాన్ని ఒకవైపు చూస్తే, ప్రభుత్వ పరంగా 100కి 100 రూపాయలు కూడా ఈరోజు ఈ సంఘటన మీద ఖచ్చితంగా నిష్పక్షపాతమైనటువంటి దర్యాప్తు చేసి మంత్రి బాధ్యులు ఉంటే మంత్రి మీద తీసుకోవాలి. అప్పుడే ప్రభుత్వం యొక్క శానిటీ కానీ ప్రభుత్వం యొక్క విలువ కానీ నిలబడుతుంది. లేదంటే ఇవన్నీ కౌంట్ అవుతాయి. ఎవరో ప్రజాక్షేత్రంలో ఎవరు తప్పించుకునేటువంటి అవకాశం ఏమి ఉండదు. నేను కావచ్చు, మీరు కావచ్చు, ఇంకోరు కావచ్చు. ఇప్పుడు మీరు కదా రెడ్ హ్యాండెడ్గా దొరికినట్లు 44 మంది చచ్చిపోతే మీ మంత్రి ఆ రోజు రాజీనామా చేయకుండా ఈ రోజు మనం టీవీలో కూర్చొని సాక్షిలో ఉపన్యాసాలు వేదాలు ఎంత నారాయణ గారు. కాబట్టి మీ ఈ రోజు నారాయణ గారు లేకపోతే మీరు అడుగుతున్న గట్టా గారు రాజీనామా అటువంటి విషయంలో ఎంతైతే చక్కగా మీరు డిమాండ్ చేస్తున్నారో, ఆ రోజు బొత్స సత్యనారాయణ గారు మీ పార్టీకి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రాజీనామా చేసింటే
బాగుండేది. నిన్న జరిగిన సంఘటనలో జేసీ దివాకర్ రెడ్డి గారు చేశారా లేకపోతే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మనం ఐఎమ్ సారీ ఇది బీజేపీ కాంగ్రెస్ ప్లీజ్ వన్ సెకండ్. నేను మీకు చెప్పాల్సింది ఏమిటి అని అంటే, ఫైన్, మీరు జబ్బార్ ట్రావెల్స్ యాక్సిడెంట్ గురించి మాట్లాడినారు, కాంగ్రెస్ అది చేయలేదు. పుష్కరాలప్పుడు 29 మంది చనిపోతే మంత్రి మీ పార్టీకి సంబంధించిన వారు మిత్రపక్షంగా తరఫు నుంచి మా ప్రభుత్వంలో ఉన్నారు, ఆయన రాజీనామా అది మీ మంత్రి రాజీనామా చేయలేదు. ఇవాళ నారాయణ అనే వ్యక్తి ఒక పెద్ద విద్యా విషయమైన ఒక పెద్ద కార్పొరేట్ ప్రపంచాన్ని హోల్డ్ చేస్తూ ఉన్నవాడు. ఆయన మంత్రిగా ఉన్నాడు, ఆయన ఏమీ జరగలేదు అని చెప్తున్నాడు, విద్యాశాఖ మంత్రి జరిగింది అని చెప్తున్నాడు. వాళ్ళిద్దరు బంధువులు. ఇగో ఇంతటి కాంట్రడిక్షన్స్ ఉన్న దగ్గర ముఖ్యమంత్రి వారిద్దరిని పక్కన పెట్టి విచారణ జరుపుతారా, వాళ్ళ నుంచి విచారణ జరుపుతారా? ఒకటి న్యాయం ఎప్పుడు జరుగుతుంది? ఒకటి ఏదైతే గోదావరి పుష్కరాలు జరిగిన సందర్భంలో సంఘటన జరిగిందో నిజంగా కూడా నైతికత అనేటువంటిది ఇక్కడ మనం రాజీనామా అనే అంశాన్ని మాట్లాడడం. నిజంగా కూడా ఆ రోజు భారతీయ జనతా పార్టీ మంత్రి కావచ్చు, ఇంకోరు కావచ్చు, నైతికత అనేది కానీ తీసుకుంటే ఆ రోజు ఆయన రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. నేను నైతికత అంటున్నా, మీరు మనం అభిప్రాయాన్ని షేర్ చేయగలుగుతాం కానీ ఆ సందర్భంలో నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తి ఆ పోస్ట్ ఉన్నటువంటి మంత్రో, ముఖ్యమంత్రో, ప్రధానమంత్రో ఎవరో అనేటువంటిది. ఇక్కడ నేను మాట్లాడేది ఏంటంటే, ఖచ్చితంగా కూడా ఎవరు ఏ మంత్రిగా ఉన్న సందర్భంలో ఏ సంఘటన జరిగినా కూడా బాధ్యత తీసుకోవాలి. 2, ఇప్పుడు మీరు ఒక వ్యాలిడ్ పాయింట్ అన్నారు. ఏమన్నారంటే, ఈరోజు నారాయణ అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర క్యాబినెట్లో మంత్రిగా ఉన్నాడు కాబట్టి, ఆయన విద్యాసంస్థల్లో బయటకు వచ్చింది కాబట్టి విచారణ నిష్పక్షపాతంగా జరగదు అనేటువంటి అభిప్రాయాన్ని మీరు వ్యక్తం చేశారు. మీ అభిప్రాయంతో 100% నేను ఏకీపిస్తున్నా. ఇక్కడ కూడా నైతికత అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఈరోజు ఎవరైనా సరే, నేను ప్రశ్న వేసినటువంటి బొత్స సత్యనారాయణ ఎట్లయితే తీసుకోవాల్సినో, మీరు అడిగిన ప్రశ్న మా పార్టీకి సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నటువంటి మాణిక్యాలరావు గారు ఎట్లయితే ఆ రోజు నిర్ణయం తీసుకోవాల్సినో, ఎవరు తప్పు చేసినా కూడా సంబంధిత మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు ఓన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా కూడా ఈరోజు ఒకవేళ నైతికత అనేటువంటి దాన్ని మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు స్వీకరిస్తే, నారాయణ గారు ఈరోజు నిష్పక్షపాతంగా నా విద్యాసంస్థలో జరిగింది కాబట్టి మీరు విచారణ జరుపుకోండి, ఈ విచారణలో నా భాగస్వామి గారు లేకపోతే అడ్డంగానే ఉంటుంది అనుకుంటే ఖచ్చితంగా నన్ను రాజీనామా చేయాలనేటువంటి విషయంలో వారు ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి అంశానికి వారు చెప్పే దాంట్లో ఎంతసేపు ఏం చెప్తున్నారు? నేను అనేది ఆర్గ్యుమెంట్ ఏంటి? నారాయణ విద్యా సంస్థల అధినేత అండి, నారాయణ సంస్థ అధినేత, కాదు మీరు అట్లా మాట్లాడదు. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ దేశంలో ఇప్పటి వరకు రైల్వే యాక్సిడెంట్ జరిగాయి. ఈజ్ ద సురేష్ ప్రభు has resigned? No, I am talking of he is the owner of that. కాదు ఆ మాటకు వస్తే ఇప్పుడు ఎవరు కూడా వెనకట్టి పరిస్థితులు నేను దానికి అంటలేదు సార్. నారాయణ సంస్థల అధినేత వారు ఉపన్యాసాలు చేయడం లేదు కాదు వారు. నేను నా పాయింట్ ఎలా ఒకటే సార్, ఆయన రాంగ్ చెప్పదు. మీరే మిస్లీడ్ చేస్తున్నావు, నువ్వే మిస్లీడ్ చేస్తున్నావు. నేను చెప్పేది సార్, నా పాయింట్ ఒకటి వినండి. చెప్పండి. ఇప్పుడు నారాయణ నేనే ఏమని అడుగుతున్నానంటే, ఓనికి మోరల్ రెస్పాన్సిబిలిటీ ఎందుకు అడుగుతున్నానంటే, వారు హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్, ఆయన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అన్ని ఫైల్ చేశారు ఇన్ ది కెపాసిటీ ఆఫ్ ది చైర్మన్ ఆఫ్ నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ గా ఇన్ని 100 కోట్ల రూపాయలు నాకు ఉన్నాయని ఆయన అఫిడవిట్ ఇచ్చారు. ఎవరు రాజీనామాలు చేయడం లేదని విషయం నేను అనేది ఏంటంటే, వారు అసెంబ్లీకి అఫిడవిట్ ఇచ్చారు, వారి ఎలక్షన్ కమిషన్ కి అఫిడవిట్ ఇచ్చారు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేశారు, కొన్ని 100 కోట్ల రూపాయలు పెట్టారు ఇన్ ది కెపాసిటీ ఆఫ్ చైర్మన్ నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. దాని మీద గతంలో అరుణ్ కుమార్ గారు ఒకసారి చెప్పారు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ యాక్ట్ వేరుంటుంది, దాని ఫండ్స్ వేరుంటాయి, నువ్వు ఈ కెనాట్ ఓన్ ఇట్. ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కానీ ట్రస్ట్ కానీ ఉంటే దానికి సంబంధించిన లావాదేవీలు వేరే ఉంటాయి. బట్ ఇన్ ది పర్సనల్ కెపాసిటీ మీరు ఇవన్నీ మెన్షన్ చేసుకున్నారు, మీవా సంస్థ అని చెప్పడం జరిగింది. అవన్నీ తీయించడం నాతో అనవసరంగా. నేను అనేది ఏంటంటే ఒకటండి, ఇక్కడ ఒకటేమో నైతికత లేదు కాబట్టి మినిస్టర్స్ రిజైన్ చేయరు, దట్ ఈస్ వెరీ క్లియర్. రెండోది, ఈ శాసనసభలో చర్చించేదానికి ఏంటంటే ప్రాబ్లం ఏంటి? ఇంత పెద్ద ఇష్యూని కనీసం జగన్మోహన్ రెడ్డి గారిని 2 నిమిషాలు కూడా మాట్లాడనీయకుండా, కనీసం ఈ సబ్జెక్టే రానియకుండా చేయాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది? ఈజ్ ఇట్ నాట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాదా? ఎందుకు మాట్లాడనీయటం లేదు? దీని మీద ఏంటి
బీజేపీ స్టాండ్ ఏంటి చెప్పండి మీరు. ఖచ్చితంగా మాట్లాడి ఇప్పుడు ఒకటి మాట్లాడకూడదు లేకపోతే మరి జరుగుతుంది కదా అనేటువంటిది శాసనసభ సమావేశాలు జరుగుతున్నటువంటి తీరు మీద మీరే కాదు ఎవరు కూడా సంతృప్తికరంగా లేరు. అట్లని చెప్పి మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభలో వ్యవహరిస్తున్న తీరు మీద కూడా ఒక్కడండి విష్ణు గారు దానికి మాత్రం నేను ఒప్పుకోనండి. వైఎస్ఆర్సీపీ బాధ్యత ఏందండి? ఎక్కడైతే తప్పులున్నా చెప్పాలా, అంతేగాని ప్రభుత్వాన్ని కాదు సపోర్ట్ చేసేది కాదు. ఒకటి చెప్పండి, ఇప్పుడు ఒక ఎగ్జామినేషన్ సెంటర్, లెట్ us కమ్ బ్యాక్, ఎగ్జామినేషన్ సెంటర్ అనేది అలాట్ చేసినప్పుడు లేదా దాన్ని ఐడెంటిఫై చేసినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఇట్లాంటి జరగకుండా? ఇప్పుడు ఒకటండి, ఎనీ స్కూల్ వెన్ ఇట్ ఈస్ ఐడెంటిఫైడ్ యాజ్ అన్ ఎగ్జామినేషన్ సెంటర్, పిల్లలకి సీటింగ్ కెపాసిటీ బాగుందా, క్లాస్ రూమ్స్లో ప్రాపర్ వెంటిలేషన్ ఉందా, రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అండ్ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ క్వాలిఫైడ్ ఇన్విజిలేటర్స్ వాళ్ళు ప్రొవైడ్ చేయగలరు. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. అయితే లేటెస్ట్గా వచ్చిన నామ్స్ ప్రకారం ఏంటంటే ఎనీ స్కూల్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ సెంటర్ కంపల్సరీగా పిల్లలు ఎగ్జామ్ రాసేది షుడ్ బి డెఫినెట్లీ అండర్ సీసీ కెమెరా సర్వేలెన్స్. కంపల్సరీగా సీసీ కెమెరాస్ ఉండాలి. ఇంటర్మీడియట్ బోర్డు ఈ సంవత్సరం తెలంగాణలో అయితే ఏ కాలేజీలకి సీసీ కెమెరా ఫెసిలిటీస్ లేవో కాలేజీలకి ప్రాక్టికల్ సెంటర్స్ కూడా అలాట్ చేయలేదండి. అందరినీ దే హ్యావ్ అలాటెడ్ ఓన్లీ వేర్ దెర్ ఈస్ సీసీ కెమెరా. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్, మనము అందరం హ్యూమన్స్, టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్ అని ఎక్కడైనా మన దృష్టి దాటిపోయింది కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది. నా పాయింట్ ఏమంటే క్లారిటీ ఇవ్వడం కోసము సీసీ కెమెరా ఫుటేజ్ని తీసుకోవడం ఎంతసేపు పడుతుందండి? ఇట్ ఈస్ వెరీ స్మాల్. ఎందుకంటే ప్రిన్సిపల్స్ ఇప్పుడు సెల్ ఫోన్స్ జామ్ చేస్తారండి. అకార్డింగ్ టు నామ్స్ ఏంటంటే ప్రిన్సిపల్ది, సూపరింటెండెంట్ది, డిఓది, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ది సెల్ ఫోన్స్ హ్యావ్ టు బి జామ్డ్ అండ్ ఆల్ ది ఇన్విజిలేటర్స్ వాళ్ళ సెల్ ఫోన్స్ అక్కడ ఎవ్రీబడి కంపల్సరీ ఐడి కార్డ్స్ ఇస్తారు, డిపాజిట్ చేయాలి అన్ని ముందే, ఎగ్జామినేషన్ కి ముందే డిపాజిట్. ఇవన్నీ ఏంటి, వచ్చిన గవర్నమెంట్ అధికారులు ఎవరైతే డిపార్ట్మెంటల్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే సూపరింటెండెంట్ ఉంటారో వీళ్ళు దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అన్నమాట. కంపల్సరీ పెట్టండి, మీరు పెట్టాల్సిందే, ఇక్కడ ఇవన్నీ చేయాల్సిందే. దెన్ ఓన్లీ వి విల్ ఓపెన్ ద క్వశ్చన్ పేపర్. ఇవన్నీ ఎందుకు జరగలేదు? ఇంత పకడ్బందీ ఉన్నప్పుడు నీళ్ళ నుంచి ఒక అటెండర్ మొబైల్ ఫోన్ దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు బ్రింగ్ ఎవ్రీబడీస్ నోటీస్ టు. ఇంత పకడ్బందీగా ఎగ్జామినేషన్స్ జరుగుతాయి, అల్లాటప్ప కాదు. లక్షల మంది పిల్లల భవిష్యత్తుతో సంబంధించిన విషయం. సెల్ ఫోన్స్ అసలు వెళ్లకుండా కూడా జామ్ చేసే పరిస్థితులు ఉన్నాయండి. ఇంటర్మీడియట్ బోర్డ్ అయితే దే విల్ జామ్ అండ్ స్క్వాడ్ వస్తూనే ఉంటుంది, సిట్టింగ్ ఆఫీసర్ ఉంటారు, పోలీస్ వాళ్ళు ఉంటారు బయట. ఇంతమంది ఉండగా ఒక అటెండర్ ఒక సెల్ ఫోన్ తీసి ఒక క్వశ్చన్ పేపర్ని తీసి బయటికి పంపించాడు అంటే వాడి చదువుకొని ఆ క్వశ్చన్ పేపర్ ఏంటో కూడా అర్థం చేసుకోలేని వాడు ఎవరి ప్రోద్బలంలో పంపించాడు అనేది వెరిఫై చేయాల్సిన అవసరం చాలా. కానీ వాళ్ళు జరిగింది ఏమిటంటే శాసనసభలో ఆ అటెండర్ మీద వేటు పడే స్థితి వచ్చింది. మిగతా అందరు పోయినారు, మంత్రుల రాజీనామాలు పోయినాయి. ఒక అటెండర్ స్థాయి వ్యక్తి, ఒక ఇన్విజిలేషన్ దీనిలో ఉన్న ఒక వ్యక్తి, ఇద్దరు ముగ్గురు బలి పశువులు. ఇంకోటి ఏంటండి, ఏ మంత్రి, నా వ్యూ పాయింట్ చెప్తాను చూడండి, ఏ మంత్రి ఈ రాజీనామా చేసినా చెయ్యకపోయినా ఆ మంత్రి నైతిక బాధ్యత తీసుకునే విఘ్నత వాళ్ళకే వదిలేసిన ఈరోజు విద్యార్థుల భవిష్యత్తుని త్రిశంక స్వర్గంలో పెట్టే హక్కు ఏ మంత్రికి, ఏ రాజకీయ పార్టీకి ఎవరికీ లేదండి. వేగవంతంగా దాని మీద క్లారిటీ ఇచ్చి పిల్లల తల్లిదండ్రుల పిల్లల మనసులో ఉన్న భయాందోళనని ఇమీడియట్గా క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. అది ప్రతిపక్ష నాయకుడు తీసుకుని దాన్ని ఇంకా అంతా ఒత్తిడి చేసేటప్పుడు ఇంకా స్పీడ్గా దాన్ని క్లారిఫై చేసి తల్లిదండ్రులకి పిల్లలకి భరోసా ఇవ్వాల్సిన. యాజ్ లాంగ్ యాజ్ ఇద్దరు మినిస్టర్స్గా ఉన్నంత కాలం ఇది జస్టిస్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏ విధంగా వస్తుంది? అదేనండి గారు, మై పాయింట్ ఈస్, ఇప్పుడు రేపు ఈ పరీక్షలు రద్దు చేస్తే పాపం చాలా కష్టపడి చదువుకున్న పిల్లలందరూ కూడా సఫర్ అవుతారు. రద్దు చేయకపోతే కాపీ కొట్టిన వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చి అసలు జెన్యున్ విద్యార్థులకు ఏం జరగాలి? ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? నష్టము క్వాంటిఫై చేయలేము, దొంగ మార్కులు. మరి ఇప్పుడు ప్రభుత్వం ముందు ఉన్నది ఏమిటి గతంలో? అందుకని ఫస్ట్ ఇమీడియట్గా ఇందులో సీసీటీవీ ఫుటేజెస్ వాళ్ళు తీసుకుని పరీక్షలు ఏ సెంటర్స్లో ఇది జరిగింది, ఎక్కడెక్కడ సెల్ ఫోన్ ఉపయోగం జరిగింది అని స్పెసిఫిక్గా సెంటర్స్ని ఐడెంటిఫై చేస్తే ఆయా సెంటర్స్లో రీ ఎగ్జామ్ పెట్టడం తప్ప దెర్ ఇస్ నో అదర్ వే. బట్ కడపలో ఒక సెంటర్లో టోటల్ మాస్ కాపీయింగ్ కూడా జరిగింది. అలాంటప్పుడు ఏం చేయగలరు? మాస్ కాపీయింగ్ ని చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. మాస్ కాపీయింగ్ ని చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. అమర్ గారు, ఒకటి వెరీ బ్రీఫ్, ఈ ప్రైవేటు విద్యా సంస్థల ఆగడాలను ప్రభుత్వాలు నియంత్రించలేని అన్ని రోజులు
మనం ఒక మంత్రి పేరుతోనూ ఇంకొకరి పేరుతోనూ ఇంకొకరి పేరుతోనూ ఇది ప్రైవేట్ విద్యా సంస్థల యజమానే మా ప్రభుత్వం. ఇప్పుడు ఆయనే ప్రభుత్వం. ప్రైవేట్ బస్సులు యాజమాన్యం మంత్రులు, ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అతను విద్యా సంస్థలు పెట్టలేదు, లేకపోతే తీసుకోకూడదు కాదండి. విద్యా సంస్థలు ఉన్నాయి కాబట్టి సమాజానికి ఈ విధంగా తోడ్పడతారని వారి మేధావర్గంగా సమాధానం చెప్పుకునే ప్రశ్న అడిగితే నేనేం చేయలేదు. ఒకటి, ప్రైవేటు విద్యా సంస్థలకు సంబంధించినటువంటి వ్యక్తులు, నిర్వహణలు రాజకీయ పార్టీలు శాసించేంత స్థాయికి ఈరోజు దక్షిణాది రాష్ట్రాల్లో వచ్చేసి తెలంగాణలో కావచ్చు, ప్రైవేటు విద్యా సంస్థల యొక్క వ్యక్తులు పొలిటికల్ పార్టీలు ఏం చేయాలని నిర్ణయించే స్థాయికి వచ్చేసాయి. ఇక్కడ తెలుగుదేశం పార్టీనా, బీజేపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ కాదు. కాంగ్రెస్ పార్టీలోన విద్యాసంస్థల అధినేతలు ఉన్నారు, వైఎస్ఆర్సీపీలోన విద్యాసంస్థలు, మా పార్టీలో కూడా ఒకరిద్దరు విద్యాసంస్థల అధినేతలు కూడా ఉన్నారు, అన్ని పార్టీలు ఉన్నారు. అయితే ఏంటంటే ఈజీ ఎర్నింగ్ వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ పెరిగింది. నేనేమని కోరుకుంటున్నానంటే ఈ విద్యా వ్యవస్థలో విద్యా సంస్థలు ఉన్నటువంటి వ్యక్తులు లేదా ఈ రకమైనటువంటి ఇంటర్ రిలేటెడ్ ఉన్న వ్యక్తులు చట్టసభల్లో కీలకమైనటువంటి పాత్ర పోషించేటువంటి అవకాశం లేకపోయినటువంటి చట్టాలు రావాల్సినట్టు. లేకపోతే ఏమవుతుందంటే చాలా సందర్భాల్లో వాళ్ళ నుంచి ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళు నిర్ణయించే స్థితికి వచ్చిన తర్వాత మనం చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేరు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేరు, విష్ణువర్ధన్ రెడ్డి ఏం చేయలేరు, అమర్ గారు కూడా ఏం చేయలేరు. కానీ దురదృష్టం ఏంటంటే ఇట్లాంటి సంఘటనలు జరగకూడదంటే విద్యా విధానంలో ఏ ప్రభుత్వం అన్నా ఉండి కఠినమైనటువంటి నిర్ణయాలు రావాలి. ఆ విద్యా సంస్థలను మూసివేయాలి. దాన్ని ఎంకరేజ్ చేయకోకుండా ఒక విద్యా సంస్థలో తప్పు జరిగితే విద్యా సంస్థలు మొత్తం మూసేయాలి, ఒక్క చోట జరిగితే. కాబట్టి ఈడ తప్పు జరిగింది కాబట్టి ఈ స్కూల్ మూసేస్తాను, ఈయన 100 బ్రాంచ్లు వదిలేస్తానంటే ఉపయోగం. యాజమాన్యంలో ఉన్న అన్ని బంద్ చేయాలి. అప్పుడు భయం అనేది మొదలవుతుంది. రెండోది, ప్యారలల్ గా నేనేమంటున్నా అంటే ప్యారలల్ గా అమర్ గారు ప్రైవేటు విద్యా సంస్థల్లో చదివినటువంటి విద్యార్థుల కంటే ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివినటువంటి విద్యార్థులకు గాన రిజర్వేషన్ ఇచ్చేటువంటి గాన చట్టం వస్తే గాన రూల్స్ మారితే ఇట్లాంటి యొక్క వ్యక్తుల యొక్క ఆగడాలు తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఈ రోజు ఉందో ఖచ్చితంగా ప్రభుత్వం నిష్పక్షపాతమైనటువంటి దర్యాప్తు చేపట్టి ఎవరు బాధ్యులైన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీగా మేము ప్రభుత్వాన్ని గుర్తు చేస్తాం. బేసికల్ గా వారు ఇందాక లీడ్ లో ఒకటి చెప్పారు, కంక్లూజన్ లో ఒకటి చెప్పారు. దేర్ ఇస్ లాట్ ఆఫ్ కాంట్రాడిక్టింగ్. సో నేనేమి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వినండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారతీయ జనతా పార్టీ చేతిలో రాష్ట్రంలో వాళ్ళు అలయన్స్ లో ఉన్నారు, వాళ్ళ మంత్రులు ఇద్దరు ఉన్నారు, ప్రభుత్వం 2 చోట్ల వాళ్ళు ఉన్నారు. జరుగుతున్న అన్యాయానికి, అరాచకానికి ఏ టీవీలో చూసినా వీళ్ళు తెలుగుదేశం పార్టీని సమర్థించడానికి సరిపోతుంది. ఉదయం కూడా పొద్దున్న టీవీ 9లో ఇటువంటిదే ఫేస్ చేయవలసి వచ్చింది. పాపం వాళ్ళకి పరిస్థితి అటువంటిది దాంట్లో చేస్తూ ఉన్నారు. నేనేమంటానంటే బేసికల్గా ప్రైమరీ ఎడ్యుకేషన్ని, సెకండరీ ఎడ్యుకేషన్ ఈ రెండింటిని స్ట్రెంగ్తన్ చేయాలి గవర్నమెంట్ పరంగానే. ఎందుకంటే మీరు ఫారెన్లో ఏ కంట్రీని తీసుకున్నారు, సపోజ్ యూ టేక్ అమెరికా, స్కూల్ డిస్ట్రిక్ట్ ఎక్కడైతే స్కూల్ డిస్ట్రిక్ట్ స్ట్రాంగ్గా ఉంటుందో అక్కడ హౌస్ రెంటల్ వాల్యూ కూడా ఎక్కువ ఉంటుంది అమెరికాలో. సో న్యూజెర్సీ స్టేట్ తీసుకున్నారు, ఇంకొకలా ఉండొచ్చు, న్యూయార్క్లో ఒకలా ఉంటుంది. సో ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, 20,000 మంది స్టాఫ్ పనిచేస్తారు. నాకున్న నాలెడ్జ్లో నారాయణ సంస్థల్లో 20,000 మంది స్టాఫ్ పనిచేస్తారు. ఆయన పెద్ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటర్మీడియట్, మన ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు దానికన్నా కూడా ఎక్కువ స్టూడెంట్స్ వాళ్ళ ఇంటేక్ వాళ్ళ దగ్గర ఉంటారు ఈ సంస్థలన్నీ కలిపి. అంటే వాళ్ళ నియంత్రణ ఎంత విధంగా ఉంటుందో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అనేటువంటి కానీ డైరెక్టర్ ఎగ్జామినేషన్ కానీ ఏమి చేయలేరు, అంత ఫోర్స్ వీళ్ళ దగ్గర ఉంటుంది. సో ఈ నేపథ్యంలో గవర్నమెంట్ ఇచ్చాలి, వీళ్ళకి వాళ్ళకి తేడా లేదు. ప్రైవేటు గవర్నమెంట్ మోరార్లెస్ వీళ్ళే ప్రభుత్వంలో ఉంటున్నారు, వాళ్ళే స్టూడెంట్ని వాళ్ళే కాలేజీ నడుపుతారు. కాబట్టి దీని మీద నియంత్రణ అవసరము. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ మనకున్నటువంటి ప్రైమరీ ఎడ్యుకేషన్ స్ట్రెంగ్తన్ చేయాలి, సెకండరీ ఎడ్యుకేషన్ స్ట్రెంగ్తన్ చేయాలి, వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి డెఫినెట్గా. సో రిగార్డింగ్ ఈ విషయంలోకి వస్తే నేను చెప్పేది ఏంటంటే అసలు టోటల్ ఈ ప్రైవేటైజేషన్ మానేయాలండి. అసలు టోటల్గా గవర్నమెంట్ షుడ్ ఆపరేట్ ది ఎడ్యుకేషన్ అంటే అప్ టు 10th క్లాస్. 10th క్లాస్ వరకు నో ప్రైవేటైజేషన్. సో అప్పుడు ఈ విద్యా సంస్థలు ప్రైవేట్ సంస్థలు ఎన్ని మార్కులు రాదు. అండ్ గవర్నమెంట్లో కూడా ఈరోజు బ్రహ్మాండంగా వస్తున్నారు. ఈరోజు విలేజెస్లో కూడా వెరీ గుడ్ రిజల్ట్స్ వస్తున్నాయి. బహుశా దానికి భయపడి ఈరోజు వీళ్ళు ఇది కూడా చేసేదానికి కూడా అవకాశం ఉంది. ఒక విధంగా చేస్తే ఒకటి అదేవిధంగా ఈ కార్పొరేట్ సంస్థలని ఆటోమేటిక్గా అలౌ చేయకూడదు ఒకటి. రెండోదండి, ఇప్పుడు ఇంకొకటి కూడా ఉంది, ఎక్కడైతే ఈ మాల్ ప్రాక్టీస్ జరిగిందో టోటల్గా దాన్ని బ్యాన్ చేయమనండి, బ్యాన్ చేయమనండి. రెండోసారి వాళ్ళు భయపడతారు. సో ఈ విధంగా మనం కొన్ని సంస్థలు కానీ తీసుకోగలిగితే గవర్నమెంట్. బట్ అన్ఫార్చునేట్లీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ మనం చెప్పేది వినే పరిస్థితులు లేరు.
వాళ్ళు ఈరోజు చర్చించే పరిస్థితులు కూడా లేదు కాబట్టి మనం చర్చన అంశం మాకెవరు చెప్పాల్సిన అవసరం లేదని వాళ్ళు అనుకుంటున్నారు. చాలా ఎక్కువ టైం ఇచ్చారు ఇప్పటికే. మళ్ళీ నీకు ఇస్తున్నాడు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నత విద్యా సంస్థల పిల్లలు ప్రైవేట్ గవర్నమెంట్ ఏది ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు ఎవరు కూడా విద్యా విధానాన్ని మార్పు చేసే తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్లో వాళ్ళ పిల్లలే కాదు, మన పిల్లలు కూడా లేరు. మన పిల్లలు కూడా లేరు. అందరూ ఇవాళ ప్రైవేట్ ప్రైవేట్ స్కూల్స్ లేకుండా చేయాలి. వేణుగోపాల్ రెడ్డి గారు, ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారికి, శ్రీదేవి గారికి, అట్లాగే విష్ణువర్ధన్ రెడ్డి గారికి, రుద్రరాజు గారికి కూడా కృతజ్ఞతలు వాళ్ళ చర్చలో పాల్గొనేందుకు. విద్యా వైద్యం రెండు కూడా ప్రభుత్వం బాధ్యతే ఉండాలి. ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేయాల్సిన ప్రభుత్వం, ప్రజల బాగోగులు చూడాల్సిన ప్రభుత్వం, విద్యార్థుల మంచి చెడులు చూడాల్సిన ప్రభుత్వాలు ఇవాళ ప్రైవేటు విద్యా వ్యవస్థల చేతుల్లో కీలుబొమ్మలు కావడం సరైంది కాదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో లీక్ అయిన 10వ తరగతికి సంబంధించిన వ్యవహారంలో కూడా ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి సర్వత్రా నిరసనలకు, విమర్శకు గురవుతున్నది. ప్రభుత్వం దీని గురించి ఆలోచించాలి. తప్పనిసరిగా దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇది వాళ్ళ 4th ఎస్టేట్. మళ్ళీ రేపటి 4th ఎస్టేట్లో కలుద్దాం. స్టేట్ యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.